కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6వ తేదీన అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఒక కారు కదలికలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. చిన్నారి అదృశ్యమైన రోజున గ్రామంలో కారు అనుమానాస్పద రీతిలో కనిపించింది. అదే కారు గత 2 రోజుల నుంచి మళ్లీ ఆ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ కారుతో పాటు అందులో ఉన్న వ్యక్తులపైనే తమకు అనుమానం ఉందని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇదే కారు నర్సీపట్నం సమీపంలో చిన్నారికి సంబంధించిన ఒక బంధువును ఢీకొట్టినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది కేవలం ప్రమాదమా లేక కావాలనే చేశారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఈ కీలక సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ కారు నెంబర్, అది ఎవరి పేరిట రిజిస్టర్ అయి ఉంది, గత కొన్ని రోజులుగా ఆ కారు ఎక్కడెక్కడ తిరిగింది అనే విషయాలపై సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు సమగ్రంగా విచారణ చేస్తున్నారు. త్వరలోనే ఈ కారు మిస్టరీ వీడితే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక ఆధారాలు లభించే అవకాశం ఉంది. మొదట అందరూ పాప తోటలోనే ఎక్కడో ఒక దగ్గర ఉంటుందని అనుకున్నారు. తోటంతా వెతికారు, గ్రామమంతా గాలించారు. కానీ జాను కనిపించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్, ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ ప్రత్యేక బృందాలు కొండలు, తోటలు, లోయలు, చెరువులు, బోరుబావులు ఒక్క అంగుళం కూడా వదలకుండా వెతికాయి. సీసీ కెమెరాలు పరిశీలించారు, ఫోన్ కాల్స్ విశ్లేషించారు, అనుమానితులను విచారించారు. అయినా జాను ఎక్కడుందో చెప్పే ఒక్క ఆధారం కూడా లభించలేదు. మరోపక్క ఈ కేసులో అందరి దృష్టిని ఆకర్షించింది ఆ కుటుంబం పెంచుకున్న కుక్క. చిన్నారితో పాటు అదృశ్యమైన ఆ కుక్క జూన్ 9న తోటలోకి తిరిగి రావడంతో దాని వెనుకే జాను జాడ దొరుకుతుందని అంతా భావించారు. జూన్ 12న జీపీఎస్ ట్రాకర్ అమర్చి అది వెళ్లిన ప్రతి దారిని పోలీసులు అనుసరించారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర తిరిగిన ప్రాంతాలన్నింటినీ జల్లెడ పట్టారు. కానీ ఎక్కడా జాడ దొరకలేదు. చివరకు శునకం కూడా జూన్ 13న మృతి చెందడంతో దర్యాప్తులో కీలకంగా ఉంటుందని భావించిన మరో ఆశ కూడా ముగిసిపోయింది. జూన్ 14న శునకానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. నమూనాలు సేకరించి విశాఖలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. శునకం అనారోగ్యంతోనే మృతి చెందిందని జూన్ 24న నివేదిక వచ్చింది. అలాగే కేసు తీవ్రత గుర్తించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఆదేశాలతో అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. థర్మల్ డ్రోన్లు, అటవీ శాఖ త్వరిత స్పందన బృందాలు, హనుమాన్ రెస్క్యూ టీం అందరూ కలిసి కొండ ప్రాంతాన్ని అణువణువు వెతికారు. అడవి జంతువుల ప్రమేయముందా, ఎవరైనా చిన్నారిని తీసుకెళ్లారా, లేక మరేదైనా జరిగిందా, ప్రతి కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతుంది. పక్క జిల్లాల్లోని ఆర్టీసీ, రైల్వే స్టేషన్లో గోడ పత్రాలు అంటించారు. ఆచూకీ చెబితే ₹1,00,000 బహుమతి ప్రకటించారు. అయినా ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా లభించలేదు. పాప ఘటనపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంది. నెల రోజులు గడిచినా చిన్నారి జాడ మాత్రం దొరకలేదు. తలుపు చప్పుడు వినిపిస్తే చాలు మా జాను వచ్చిందేమో అని ఆ తల్లి ఆశగా చూస్తుంది. తండ్రి చూపులన్నీ ఆ తోటదారినే వెతుకుతున్నాయి. పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇంత టెక్నాలజీ వాడినా, ఇన్ని బలగాలు ఉపయోగించినా పాప ఆచూకీ దొరకకపోవటం మిస్టరీగా మారింది. అయితే జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన రోజున పరిసర ప్రాంతాల్లో కియా కారు అనుమానాస్పదంగా కనిపించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తాజాగా 2 రోజుల నుంచి ఇదే ప్రాంతంలో ఆ కారు అనుమానాస్పదంగా తిరుగుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో మరోసారి కారు, అందులోని వ్యక్తుల గురించి లోతుగా విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.